ధ్యానం చేసుకోండి. వివాహంలో కూడా పెళ్లి కూతురు గౌరీ పూజ చేస్తూ ఉంటుంది, పెళ్లి కుమారుడు మహాగణపతిని ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ ఆ తులసి అమ్మవారు వివాహ ప్రారంభ సూచిగా మహాగౌరీ
రాజ్యంలో శృంగేరి క్షేత్రంలో ఈ కోటి దీపోత్సవ వేదికగా ధర్మ ప్రచారం వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శైల ప్రాంగణం తాపత్రయ హరమే నీ కాంతి సంప్రోక్షణం ఈ ప్రజ్ఞ నీదే చమురు నీదే ఈ భక్తి కూడా నీదేల శివయ్యము విచ్చుకున్న ఈ కాంతితోనే ఈ రాజనాలు చెల్లించని వయ్య ధగ ధగల ఈ కోటి దీపోత్సవం మూకండి నిను కొలుచు ప్రేమోత్సవం ప్రమద వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ అంకితమై నీ కొరకు వెలగనివ్వు శ్రీ పదాల సన్నిధిలోన వాంఛా పవనముల ఒడిదుడుకు అంటకనే కడవరకు కొనసాగనివ్వు సామగాన సన్నుతిలోన మాలో పరంజ్యోతి నువ్వై నిండరా సదా మాకు తోడై ఉండరా ఈశా మహేశా సర్వేశా వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ శంభో శంకర హర శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ శివ శివ జగములకు తుది పలుకు యుగములకు కాలమంత నిండి ఉంది నీదే కాంతి అటు ఇటు తడబడని మనుగడకు స్ఫూర్తి నువ్వే మనుజులకు పక్కన లేని దారి నడుపుకోర శంకరమూర్తి నీ తగు దయా దృష్టి సమీపించగా విశేషించిగా రక్షించగా వినుత శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ లింగాష్టకమిదం పుణ్యం యప్పటే శివ సన్నిధో శివలోకమవాప్నోతి శివేన సమోదతే. ఓం నమః శివాయ. సప్తాహాన్ని ప్రారంభమవుతోంది. గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం. రెండు చేతులు పైకి కరతాళ ధ్వనులు వేస్తూ ఉండాలి. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతియగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య అసూయ ద్వేషములు తొలగు. ఈ కుంభహారతిని దర్శించు జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు శతమానం భవతి శతాయః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి.
रुद्राय सूररुद्राय वीररुद्राय भवरुद्राय भीमरुद्राय अतलरुद्राय वितलरुद्राय सुतलरुद्राय महातलरुद्राय सदातलरुद्राय जलातलरुद्राय पातालरुद्राय नमो नमः। ॐ शिवोऽहं रुद्रनामं भजेऽहम्। वीरभद्राय अग्निनेत्राय घोरसंहारः सकललोकाय सर्वभूताय सत्यसाक्षात्करा